మన లైఫ్ లో ఏది జరగాలన్నా మాస్టర్ ప్లాన్ ఉంటుంది. అయ్యో చేతుల దాకా వచ్చిన వివాహ సంబంధం క్యాన్సల్ అయింది అని మన వ్యూలతో ఆలోచిస్తాం. ఆ వివాహ సంబంధమును ఒక ప్లాన్ తోనే దేవుడు డిస్టర్బ్ చేస్తాడు. వై? బికాస్ నువ్వు బాహ్య స్థితిని చూస్తావు, నీ బిడ్డకి సూటబుల్ అల్లుడని. నువ్వు బాహ్య స్థితి చూస్తావు, నీ కొడుకుకు మంచి సూటబుల్ కోడలని. కానీ నీకంటే, నీ భర్త కంటే ప్రేమించే ఆ దేవుడు నీ పిల్లల భవిష్యత్తును చూసి కొన్నిది చేస్తాడంతే. ఆ హింస కలుగుతుంది మన లైఫ్ లో. స్కాటర్డ్ అయిపోతాం మనం. అప్పటిదాకా మనకి అర్థం కాదు. ఎందుకు నేను ఉపవాసం ఉన్నా కదా ఈ యొక్క పిల్లల పెళ్లిళ్ళ గురించి. నేను 50 దినాలు ఉపవాస ప్రార్థనలు చేసిన, 21 దినాలు ఉపవాస ప్రార్థనలున్నా. ఎందుకు దేవుడు ఇంత భయంకరంగా నాకు అన్యాయం చేసిందని నయోమి అన్నట్టు కొన్నిసార్లు అంటాం. లేదు, దేవుడు ఒక పని చేసిందంటే ఖచ్చితంగా దాని వెనకాల కొన్ని కారణాలు ఉంటాయి. సిద్ధపరిచిన మేలులు మన కళ్ళకు కనబడవు, చెవులకు వినపడవు, హృదయానికి గోచరం కావు. మ్యారేజెస్ ఆగిపోయినాయా? బాధపడకు. అప్పులలో ఉన్నావా? బాధపడకు. ఇల్లు ఇన్కంప్లీట్ గా ఆగిపోయిందా? ఆగిపోకు. ఎందుకు నా లైఫ్ లో ఈ యొక్క కోర్టు కేసు ద్వారా నేను అవమానించబడ్డా? నువ్వు ఏడుస్తున్నావు. నేను ఏం చేసినానని నా భార్య నాకు లాయర్ నోటీస్ పంపించింది. నేనేం చేసినానని నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మన జీవితంలో, వ్యాపారంలో, ఆర్థిక స్థితిలో, పిల్లల విషయంలో హింస కలిగినప్పుడు, ఉపద్రవాలు, నష్టాలు, డోర్స్ క్లోజ్ అయినప్పుడు మందిరానికి దూరమైనావు, ప్రార్థనలకు దూరమైనావు, ఉపవాసాలకి దూరమైనావు, ప్రభు మీద మొదటి ప్రేమకు నువ్వు దూరమైనావు. చివరికి దేవుడు నన్ను విడిచిపెట్టిండేమో అనేసి నువ్వు అనుకుంటున్నావు. నో 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 నో. ఎవరి సేవకులనైనా చూడండి, వారి జీవితంలో ఒక సంఘటన జరిగిందంటే వారి మంచి కోసమే. ఎందుకంటే ఈ రోజు గొప్ప గొప్ప సేవకులు వాడబడుతున్నారు. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ టాప్ లెవెల్లోకి వెళ్ళినారు. వారి జీవితాలలో హింస కలిగినందుకే. అందుకనే ఈ రోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఒక నూతన అనుభవంలోకి నేను తీసుకొని వెళ్ళబోతున్నాడు. భయపడకు.